హలో మామ, ఈరోజు స్పెషల్ డే. నేను ఒక్కడే కాదు, నా ఫ్రెండ్స్ అందరూ కలిసి శివ టెంపుల్కి వచ్చాం. టెంపుల్ బెల్ మోగానే అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. ఫ్రెండ్స్తో కలిసి ఓం నమ శివ అని పిలిస్తే అట్మాస్ఫియర్ ఫుల్ పవర్ఫుల్గా మారిపోయింది. మీకు తెలుసు కదా మామ, శివ పార్వతి కళ్యాణ్ సింపుల్ లవ్ స్టోరీ కాదు. పార్వతీదేవి శివుడిని పొందడానికి ఇయర్స్ తపస్సు చేసింది. సూర్యుడు, వాన, చలి ఏమొచ్చినా ఆమె ఫోకస్ మారలేదు. అది డిటర్మినేషన్, అది ప్యూర్ లవ్, అది పవర్ అంటే. శివ అంటే స్ట్రెంగ్త్, పార్వతి అంటే శక్తి. ఇద్దరు కలిసి క్రియేట్ అయింది శివశక్తి. క్రియేషన్కి బేస్, యూనివర్స్కి బ్యాలెన్స్. శివ పార్వతి మ్యారేజ్ మనకి ఏం చెప్తుందంటే, ట్రూ లవ్ అంటే పేషెన్స్, సక్సెస్ అంటే స్ట్రగుల్. తర్వాత అందరూ కలిసి భోజనం చేసాం. అన్నం, సాంబార్, ప్రసాదం. కానీ టేస్ట్ కన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేయడం, జోక్స్, కామెడీస్, మెమొరీస్. ఇదిరా లైఫ్లో హ్యాపీనెస్ అంటే. ఆ తర్వాత నైట్ జాతర. కందూరులో జాతర అంటే అది జాతర కాదురా, హిస్టరీ. శివుడి ఊరేగింపు స్టార్ట్ అయ్యాక ఊరు మొత్తం షేక్ అయిపోయింది. డప్పులు మోగుతుంటే, జనాలు విజిల్ వేస్తుంటే వేరే లెవెల్. శివుడి గెటప్లో వచ్చిన ఒక అన్న ఫుల్ మాస్ సెంటర్తో వచ్చాడు. చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. అమ్మాయిల డ్యాన్స్తో ఫుల్ స్టేజ్ అంతా ఫేర్ అయిపోయింది. ఇంకా వేరే గెటప్స్ని సూపర్గా క్రియేట్ చేశారు. ఫ్రెండ్స్తో అందరూ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేశాం. ఊరు మొత్తం అక్కడే ఉంది. సందడి, సౌండ్, భక్తితో కలిసి ఊరంతా ఒక మాస్ జాతరలా జరిగింది.